గతంలో ఏం జరిగేదంటే ఈ దేశంలో ఈ ఎంఆర్పిఎస్ సోదరులకు కులవృత్తి ఉండేది. ఈ కులవృత్తిలో డప్పు కళాకారులుగా, చర్మకారులుగా, చెప్పులు కుట్టుకునేటటువంటి 3 కులవృత్తులు ఉండేవి. ఈ కులవృత్తులు ఉన్నందువలన వీరి పిల్లలు ఈ కులవృత్తులు చేసుకున్న దాని మీదట జీవనోపాధి జరిగిపోతూ ఉండేది. ఇప్పుడైతే ఈ కులవృత్తులకి ప్రభుత్వం నుంచి అనేకమైన సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు కూడా వస్తున్నాయి. గతంలో అది జరిగేది. అది జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు చదువు మీద శ్రద్ధ కొద్దిగా తగ్గించడం జరిగింది. ఎందుకంటే పోషణ జరుగుతుంది కదా, అందుకని తగ్గించడం జరిగింది వాస్తవంగా. అయితే అదే పురాతన కాలంలో మా మాలలో వలస కూలీలు, ఈ వలస కూలీలకు వెళ్ళి తన రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో ఒడిసి ఎట్టి చాకరీ చేసి ఆ డబ్బులతోటి భార్య బిడ్డలను పోషించుకొని మిగిలిన పక్కనోడికి సహాయం చేసేటటువంటి గుణం కలిగినటువంటి మా మాలలో మరి అక్కడ ఏం చేసేవాళ్ళంటే, మనం జీవితాంతము ఈ రెక్కల కష్టంతో ఎక్కడ సంపాదించి పెడతాం, మన పిల్లలు కూడా ఇలాగే ఎందుకు చేయాలని చెప్పి వీధి దీపాల కింద కష్టపడి చెమటోర్చి వీధి దీపాల కింద తమ యొక్క పిల్లలను చదివించేటటువంటి వారు. ఈ చదివించుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కొంతమందికి కొన్ని ఈ మాదిగల మీద మా వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు ఎక్కువగా రావడం జరిగింది. అది గతం. ఇప్పుడైతే మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ సమానంగా ఈక్వల్గా ఉద్యోగాలు పొందుతున్నారు, ఈక్వల్గా చదువుకుంటున్నారు. అది గతంలోనే జరిగింది. కానీ అంతేగాని ఇప్పుడు ఎవరి రిజర్వేషన్లో మేము లాక్కోవట్లేదు, ఎవరి ఆస్తులు మేము లాక్కోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ బాగానే చదువుకుంటున్నారు. అందుకే ఆ రోజు అంబేద్కర్ గారు మాకేం చెప్పాడంటే, ఏ కులవృత్తి లేదు కాబట్టి మనకి చదువే కులవృత్తి. నువ్వు ఎన్నిసార్లు తప్పినా కష్టపడి చదివి నీ కుటుంబానికి అలాగే ఈ దేశానికి ఒక వెన్నెముకలాగా నిలబడని చెప్పి అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది. అది ఆసరాగా తీసుకొని మా వాళ్ళు ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మరి అంతేగాని ఇక్కడ తారతమ్యం ఏం లేదు. గతంలో కొంచెం 4 ఉద్యోగాలు మా వాళ్ళు ఎక్కువగా అనుభవించారు. ఇప్పుడు అందరూ ఈక్వల్గానే ఉన్నారు. దీంట్లో మీరు మా రిజర్వేషన్లన్నీ లాక్కుంటున్నారు, మా వాటాన్ని తింటున్నారు అనే అపోహల పాలు పడాల్సినటువంటి అవసరమేం లేదు. ఇప్పుడు అందరూ ఈక్వల్గానే చదువుకుంటున్నారు, ఈక్వల్గానే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, బాగానే బతుకుతున్నారు. కాబట్టి మీరు అపోహ తప్ప ఇక్కడ ఏం లేదని ఇప్పటికి కూడా మేము మరి మాదిగ సోదరులను అన్నదమ్ములుగానే భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదని మీరు తెలుసుకోవాలి. అంతేగాని మాలల మీద దయచేసి విషం కక్కొద్దు, విధ్వంసాలు రెచ్చగొట్టద్దు. ఎవరికైనా ఈ కాలంలో విధ్వంసాలు రెచ్చగొడితే తగాదాలకు దారితీస్తాయని చెప్పి మీకు చేత అయితే మీరు రిజర్వేషన్లో మీరు వర్గీకరణ సంపాదించుకున్నారు, కంటిన్యూషన్ చేసుకోండి. మా చేతనైతే అడ్డుకుంటాం అని తెలియజేస్తున్నాం.